ఉత్తర భారత్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9-10 గంటలకే ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వేడి గాలులు వీస్తున్నాయి. దీంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చిన్నారులు, వృద్ధులు ఇండ్లలో ఉండలేకపోతున్నారు. వడదెబ్బ ప్రభావంతో ఇటీవల 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎడారి రాష్ట్రం రాజస్థాన్ అత్యధిక ఉష్ణోగ్రతలతో మరింత హీట్ ఎక్కుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 48 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతాయని హెచ్చరించింది భారత వాతావరణ శాఖ. ప్రజలందరినీ ఇళ్లకే పరిమితం కావాలంటూ సూచనలు చేస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు, గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే ఉష్ణోగ్రతలు అవకాశం ఉందని హెచ్చరించింది. రాజస్థాన్లో వడగాలుల ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ, హర్యానా, పశ్చిమ, ఉత్తరప్రదేశ్లో కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరిగాయి. ఉత్తర భారత్లో ఎండలు దంచుకొడుతున్నాయి. ఉదయం 9-10 గంటలకే ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులు వీస్తున్నాయి. దీంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చిన్నారులు, వృద్ధులు ఇండ్లలోనూ ఉండలేకపోతున్నారు. వడదెబ్బ ప్రభావంతో ఇటీవల 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎడారి రాష్ట్రం రాజస్థాన్ అత్యధిక ఉష్ణోగ్రతలతో మరింత హీటెక్కిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 48 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతాయని హెచ్చరించింది భారత వాతావరణ శాఖ. ప్రజలందరినీ ఇళ్లకే పరిమితం కావాలంటూ సూచనలు చేసింది. పగటి ఉష్ణోగ్రతలు, గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. రాజస్థాన్లో వడగాలుల ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరిగాయి.